పెళ్ళయి 6 ఇయర్స్ కి మా వారు మొదటిసారి నాకు నచ్చింది చేశారు. ఎర్లీ మార్నింగ్ నుంచే ఒకటే వర్షం, బయటికి వెళ్ళలేము, అలా అని ఇంట్లో ఉండలేము. అంతలో నేను పూజ చేసుకున్నా. అలా పూజ నుండి బయటకు రాగానే మా వారు షాక్ ఇచ్చారు. నా సారీ మ్యాచింగ్ కలర్ షర్ట్ వేసేసుకున్నారు. పెళ్ళయి 6 ఇయర్స్ అవుతుంది. నాతో ట్విన్ కలర్ అవుట్ ఫిట్ అస్సలు నచ్చదు. ఈయనకి చిన్నపిల్లలా ఏంటి అనేవారు. మా పెళ్లి టైంలో కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇప్పట్లా ట్రైలర్స్, ఇంటర్వెల్స్ అవేమీ లేని ఓల్డ్ జనరేషన్. అయితే ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి మందిరంకి వెళ్తా. అలా ఈసారి వర్షాన్ని కూడా పట్టించుకోకుండా ఈ కూల్ వెదర్ లో బయలుదేరిపోయాం. ఫైనల్ గా స్వామివారి మందిరానికి వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి మందిరంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైలీ బిజీ లైఫ్ లో వెళ్ళడం కుదరకపోతే వీక్లీ ఒక్కసారైనా ఆ దేవుడికి సరెండర్ అవ్వాలి. ఇలాంటి వరల్డ్ నుంచి మొదటిగా మన మైండ్ సెట్ ని కంట్రోల్లో పెట్టాలి. ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపు 15 నుంచి 20% వరకు డిప్రెషన్ ని ఫేస్ చేస్తున్నారట. అందులోని ఆల్మోస్ట్ న్యూ మదర్స్ పోస్ట్ పార్టం డిప్రెషన్ వల్లే ఇప్పటికే మదర్స్ లోన్లీగానే సఫర్ అవుతున్నారు. మెంటల్ గా ప్రెషర్ అయ్యే మదర్ పిల్లలు ఇంకెలా పెరుగుతారు చెప్పండి. దానికి మెయిన్ రీజన్ టైం మీద సరైన ఫుడ్ అండ్ స్లీప్ లేకపోవడమే. అందులోని సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే నానా మాట్లాడడం. ఫిజికల్ గా నొప్పిని ఫేస్ చేస్తున్న మనకి మెంటల్ ని కూడా ప్రెషర్ ఇస్తారు. ఆ టైంలో కూడా ఇలానే జరిగింది. నేను ఆ స్వామినే నమ్ముకున్నా. ఆపై దేవుని తలుచుకొని రోజులో ఒక 30 మినిట్స్ అయినా మెడిటేషన్ లాంటివి చేసేదాన్ని. ఇలా చేస్తే గనక మనకి ఇంకా ఎవరి అవసరము ఉండదు. సో ఈ వీడియో డిప్రెషన్ లో ఉన్న నా ఫ్రెండ్ కి డెడికేట్ చేస్తున్నా. ఎంతమంది ఇలా సఫర్ అయ్యారో కామెంట్స్ లో చెప్పండి.